పైన వేసి ఇవ్వండి సార్ మీకు అంటారు, మీకు పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకు మధ్యలో లంచం ఎవడు అడగడు. ఇక్కడైతే కరెంటు కనెక్షన్కి లంచం, భూమికి లంచం, కన్వర్షన్కి లంచం, ప్రతిదానికి లంచానికి మంచాలు వేస్తారు. ఇవన్నీ మనకు ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోకుండా ఇంకోటి ఒక యాంకర్ ఫేస్ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలు ఏడాదికి మీకు పన్ను కడుతున్నాడు అంటే, జిఎస్టీ కడుతున్నాడు అంటే వాడు ₹1 కోటి వ్యాపారం చేస్తున్నాడు కదా. అట్లాంటి వాళ్ళని ఎంతమందిని గుర్తించి మీరు ప్రోత్సహిస్తున్నారు? ఎంతమందికి మీరు ఒక భూమి ఇస్తున్నారు? ఎంతమందిని మీరు సహకరిస్తున్నారు? అంటే ప్రతి ఒక్కడు ఒక 5-10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ బోల్డ్ అంతమంది ఉన్నారు. అట్లాగే ₹1 కోటి వ్యాపారం చేసి ఎవరిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు? లేదు. ఇట్లాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు? దానికి సాక్ష్యం దావోస్. ఏదో నేను హైదరాబాద్లో తెచ్చానంటే ఇప్పుడు దెమ్మనండి అమరావతికి, ఇప్పుడు దెమ్మనండి మంగళగిరికి, ఇప్పుడు దెమ్మనండి గుంటూరుకి. ఎప్పుడు వచ్చినాయి? ఇదివరకు ఎక్కడో ఎందుకు? ఇప్పుడు దావోస్లోనే చూడండి, తెలంగాణ పెట్టుబడులు ఎక్కడ పెడతానన్నారు? హైదరాబాద్ చుట్టుపక్కల. ఆదిలాబాద్లో పెడతానల్లా, నిజామాబాద్లో పెడతానల్లా, వరంగల్లో పెడతానని ఎంఓయూలో ఏం కుదరలేదుగా. అదే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరైనటువంటి వస్తువులు ఉన్న చోట్ల, మహారాష్ట్రలో అయితే కనుక రూరల్ ఏరియాల్లో కూడా పెడతానికి ముందుకు వచ్చారు. అదే సందర్భంలో తమిళనాడులో రూరల్ ఏరియాలో పెట్టడానికి వస్తున్నారు. కర్ణాటక కానీ తెలంగాణకు కానీ సిటీ బేస్డ్ జరుగుతుంది, బెంగళూరు, హైదరాబాద్. ఆంధ్రాకి ఆ ఫేస్ కూడా లేదు. వైజాగ్